మీరు యాక్చువల్గా ఫస్ట్ రిక్రూట్ అయింది వరంగల్లో, తర్వాత నిజామాబాద్, తర్వాత ఆదిలాబాద్. అంటే ఇలా 3 తెలంగాణ జిల్లాల్లో పనిచేయటం వల్ల మీకు తెలంగాణ మీద ఒక స్పెషల్ అఫినిటీ వచ్చి మీరే తెలంగాణను కోరుకున్నారా ఇక్కడ పనిచేయడానికి, లేకపోతే మీకు జస్ట్ బై జనరల్ కోర్స్ ఒక నార్మల్ కోర్స్? యాక్చువల్లీ ఆ విధంగా ఉండదు, నేటివిటీ బట్టి అలాట్మెంట్ అవుతుంది. ఓకే. ఐఎమ్ నేటివ్ ఆఫ్ తెలంగాణ. ఓకే. నేను పుట్టి పెరిగింది హైదరాబాదు. మా తండ్రి ఏమో హయత్ నగర్ దగ్గర ఉన్న ఊరు ఒక కుంట్లూరు, మా మదర్ ఏమో నల్గొండ జిల్లా దోతిగూడెం అనే గ్రామం ఉంది, అంటే భువనగిరి దగ్గర, అక్కడ చౌటుపల్లి దగ్గర. సో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. అయితే ఏంటంటే రూల్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ నేటివ్ స్టేట్ ఉందో వారికి ఆటోమేటిక్గా అలాట్మెంట్ అయిపోతుంది. అంటే తెలంగాణ నుండి ఆఫీసర్స్కి తెలంగాణ క్యాడర్, ఎవరైతే ఏపీ నుండి ఉన్నారో నేటివిటీ వారికి ఏపీ. కానీ ఏపీ నుండి ఎక్సెస్ ఆఫీసర్స్ ఉన్నారు, సో కొంతమంది తెలంగాణ అలాట్ అయ్యారు. అవుట్ సైడ్ ఆఫీసర్స్కి రోస్టర్లో వేశారు. వాళ్ళకి చాయిస్ లేదు, వాళ్ళు లక్ బట్టి కొంతమంది హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోయారు. ఎందుకంటే అందరికీ హైదరాబాద్లో అట్రాక్షన్ అనమాట, హైదరాబాద్ వదిలి వెళ్ళాలని ఎవరికి లేదు. అందుకనే అందరూ హైదరాబాద్ కావాలని ఉన్నారు. ఇప్పుడు చాలామందికి అక్కడ ఏపీ అలాట్ కావడం, వాళ్ళు విజయవాడ అప్ అండ్ డౌన్ చేయడం ఇదంతా చూస్తున్నాం. అయితే దీంట్లో ఎటువంటి అది లేదు, అంటే మాకు చాయిస్ లేదు. ఇట్ హాస్ బీన్ ఆటోమేటిక్ రూల్ అన్నమాట. రూల్. బట్ ఎవరైనా ఇట్లా రిక్వెస్ట్ చేసుకున్నారండి? రిక్వెస్ట్ చేసుకున్నారు, హైదరాబాద్ లో ఉండాలి అని చాలా మంది రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ అందరు రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తే అందరు హైదరాబాద్లోనే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఏపీ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చాలామంది ఇక్కడ వాళ్ళు చదువుకున్నారు, ఫ్యామిలీస్ పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. సో నో వన్ లవ్ టు, అంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ కల్చర్, ఇక్కడ ఎవరైనా హాయిగా ఉండొచ్చు. అంటే భాష తెలియని వాడు వస్తే అతని కమ్యూనిటీ వాళ్ళు దొరుకుతారు. ఇక్కడ కాశ్మీరీస్ దొరుకుతారు మీకు, కేరళైట్స్ అయితే చాలామంది ఉన్నారు, గుజరాతీస్, మార్వాడీస్, బెంగాలీస్, కాస్మో కల్చర్. అంటే అండ్ ఒక స్పెషల్ ఇక్కడ హైదరాబాద్లో రాగానే అందరు కొద్దిగా రిలాక్స్గా ఉంటారండి. అంటే మీరు వెళ్ళి ముంబై, ఢిల్లీ చూడండి, హడావిడి ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ కొద్దిగా ఎందుకో గాల్లో ఉందో మళ్ళీ నీళ్ళల్లో ఉందో కొద్దిగా సౌమ్యంగా, రిసెప్షన్ బాగుంటుంది. అవుట్ సైడర్కి హాస్టల్గా ఉండదు. మీరు చెన్నై వెళ్తే కొద్దిగా హాస్టిలిటీ అనిపిస్తుంది. ఇక్కడ వామ్గా ఉంటుంది. అంటే అవుట్ సైడర్స్ని వెల్కమ్ చేయడం అనేది ఇక్కడ ఇప్పుడే కాదు, చాలా ముందు నుండి కల్చర్ ఒకటి వచ్చేసింది. సో అందుకని తెలుగు నేర్చుకోకుండా చాలామంది వాళ్ళ సర్వీస్ ఫినిష్ చేసుకున్నారు. అది వేరే రాష్ట్రాల్లో అసాధ్యం, హిందీతో నడిచిపోతుంది ఇక్కడ. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. సో మీరు క్రైమ్లో చేశారు, లా అండ్ ఆర్డర్, ఇన్వెస్టిగేషను, మెట్రోపాలిటన్ పోలీసింగ్, సో ఇన్ని చేశారు. మీకు మనసుకు నచ్చినది ఏది, విచ్ ఇస్ దట్ ఇన్ దిస్ 25 years టిల్ డేట్ మీరు బాగా ఇష్టపడి చాలా ప్యాషన్తో చాలా అంటే చాలా 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 సంతృప్తి పొందిన డిపార్ట్మెంట్ ఏంటి? అంటే యాక్చువల్లీ నేను ఇది నాకు బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో తెలియదు, ఏది చేసినా చాలా ప్యాషన్తో చేస్తాను. కరెక్టే, బట్ అన్ని చేసినా కూడా ఒక దాని మీద ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్ కార్నర్, ఒక చాలా ఇష్టం. నాకు ఇప్పుడు ట్రాఫిక్ది 3 years చాలా ఛాలెంజింగ్ అనిపించి కొత్తగా అనిపించింది. నేను ఇంత లా అండ్ ఆర్డర్ చేశాను, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ చేశాను, విజయవాడ చేశాను, డీసీపీ సెంట్రల్ జోన్ చేశాను. కానీ ఆ ట్రాఫిక్ ఒకటి అందరూ కొద్దిగా చీక్ వద్దు అనే టైప్లో ఉంటారు పోలీస్ ఆఫీసర్స్. కానీ నేను 3 years అక్కడ ఎంత ఛాలెంజింగ్, కొత్త ఈ ట్రాఫిక్ సిస్టమ్స్, ఈ సిగ్నలింగ్ సిస్టము, ఇదంతా కొత్తగా అనిపించింది నాకు, చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అంటే నేను ఇంత సీనియర్ అయ్యి మళ్ళీ అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్గా ఎందుకు వెళ్ళట్లేదు, నేనే కావాలని నాకు వద్దు, నేను ఇదే చేస్తానని ఉన్నాను అక్కడ. అంటే నా జూనియర్స్ అయిపోయారు అక్కడ, నేను పోస్టింగ్ ఇచ్చాను, నాకు వద్దు, నేను ఇదే చేస్తాను. నాకు ఆ ఛాలెంజ్, అది కొత్తతనం అనేది అనిపించేది. కానీ ఇక్కడ కూడా సివిల్ సప్లైస్ కూడా నాకు ఈ రిజల్ట్స్, ఈ టెక్నాలజీ ఒక వేరే అనుభవం అనమాట. 25 years మీరు ఒక సైడ్ పోలీసింగ్ ఇదంతా ఆ యాంగిల్లో చూశారు. ఐ వాజ్ వెరీ లక్కీ, అంటే నా అదృష్టం. వేరే వైపు ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, సెక్రటరియట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఫైల్ మూవ్మెంట్స్, చీఫ్ సెక్రటరీ మీటింగ్స్, సెక్రటరీస్ మీటింగ్స్, ఢిల్లీతో ఇంటరాక్షను 15 సార్లు ఇప్పటివరకు 12 నెలల్లో 15 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చాను. అంటే అన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఇంటరాక్షను.
ఇవన్నీ ఇక్కడ చూసాను నేను, అక్కడ ఇదంతా ఉండకపోయేది. సో హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్స్. సో ఐ ఎంజాయ్డ్ దిస్ 1 year అండ్ ద ట్రాఫిక్ పార్ట్. లా అండ్ ఆర్డర్ ఆఫ్ కోర్స్ ఆ ఛాలెంజింగ్ ఆ టెర్రర్ నక్సలైట్స్తో 10 years అర్బన్ పోలీసింగ్ ఇదంతా కూడా చేసాము. బట్ అది రొటీన్ పోలీసింగ్ అని భావిస్తాను నేను. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch